శంకర కృష్ణవేణి గారు జాయిన్ అవుతారు. ముందుగా విజయ్ కిరణ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, మరొకసారి ల్యాండ్ పూలింగ్ రైతుల్ని మోసం చేసేందుకే గతంలో కూడా ఇలానే ల్యాండ్ పూలింగ్ చేశారు. ఆ రైతులకు ఏమైనా న్యాయం చేశారా? ఇది మొదటి ప్రశ్న వైసీపీ నుంచి. అయితే ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి మీరేం మాట్లాడతారు? భూదోపిడీ చేస్తోంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ రాజధాని పేరుతో అంటూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? సార్, మీకు ప్యానల్ ప్రేక్షకులు అందరు కూడా గుడ్ ఈవినింగ్ అండి. అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు వైసీపీ వాళ్ళు? ఏది చేసినా అది తప్పుగా మాట్లాడటం, ప్రతి దాన్ని కూడా రాద్ధాంతం చేయటం, దాన్ని ఏదో ఒక రకంగా ఇచ్చేటువంటి రైతులకి, పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులకి, కంపెనీస్కి, అందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదా పెట్టుబడులు రాకుండా చేయటమే వాళ్ళ ప్రధాన ఎజెండా. కాబట్టి వాళ్ళు అదే మాట్లాడతారు. అది కాకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి చెందాలా, అమరావతి ప్రాంతంలో ల్యాండ్ బ్యాంక్ ఉండటం ద్వారా కొత్త కొత్త పరిశ్రమ, మీరు మొన్న చూశారండి, దరిదాపుగా 26 వ్యవస్థలు, ఆర్గనైజేషన్స్ ఒకేసారి భూమి పూజ చేశారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇక్కడికి ఒక నమ్మకాన్ని కలిగించారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం. బయట ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకు కూడా ఒక నమ్మకం కలిగించారు. ఖచ్చితంగా అమరావతి అనేటువంటిది అంతర్జాతీయ స్థాయి రాజధానిగా ఉండబోతా ఉంది. ఇక్కడ అభివృద్ధి సంక్షేమం జరగబోతా ఉంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడి పెట్టేటువంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగదు అనేటువంటి ఒక అంశంలో ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఈ ప్రభుత్వం లాంగ్ టర్మ్, మీరు చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని అమరావతికే ఉన్నటువంటి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, అన్నీ కూడా ఉన్న నగరాలని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు. మీరు చూడండి, ఢిల్లీ చూడండి, ఢిల్లీ భారతదేశానికి రాజధానిగా ఉన్నప్పటికి కూడా అక్కడ ఈ రోజున మీరు ట్రాఫిక్ కి సంబంధించి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా బొంబాయి నగరం చూడండి, అదేవిధంగా చెన్నై చూడండి, హైదరాబాద్ చూడండి, బెంగళూరు చూడండి. కానీ ఇక్కడ మన రాజధాని, ఆర్గనైజ్డ్ రాజధాని, రాబోయే 100 సంవత్సరాలు పెరిగేటువంటి పాపులేషను, పెరిగేటువంటి ఈ ట్రాఫిక్ సమస్యలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ రాజధాని, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని, ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో ఒక వ్యవస్థ ఏదైనా స్థాపిస్తే అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో ప్రజలకి ఇబ్బంది లేని అంతర్జాతీయ స్థాయి రాజధాని కడుతున్నారంటే ఇది మనందరం కూడా ఆస్వాదించాలా, ఆనందించాలా, స్వాగతించాలా. కానీ విజయ్ గారు, అంబటి గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో రాజధాని కోసం ప్రపంచం అంతా చంద్రబాబు అప్పులు చేస్తున్నారని. మెయిన్ ఆరోపణ ఏంటంటే, ఇప్పటి వరకు అమరావతి ప్రాంతానికి సరైన రోడ్ లేదా కరకట్ట ఏదైతే ఉందో ఆ రోడ్ తప్ప సరైన రోడ్ కూడా వీళ్ళు కంప్లీట్ చేయలేదు. గత 10 సంవత్సరాల్లో ఏది జరగలేదు. ఇంకా ఉన్నది 3 సంవత్సరాలు, వీళ్ళు ఏం చేస్తారనేటువంటి క్వశ్చన్ వాళ్ళు చేస్తున్న వేళ మీరేం మాట్లాడారు? ఇక్కడ 10 సంవత్సరాలు అనేటువంటి మాట వాళ్ళ అజ్ఞానానికి, మూర్ఖత్వానికి నిదర్శనం. ఎందుకంటే 2014లో గవర్నమెంట్ వచ్చింది, 2015లో రాజధాని ప్రాంతం అమరావతిగా ఉండబోతా ఉందనే ప్రాంతాన్ని 2015లో అనౌన్స్ చేశారు. 2015 నుంచి దరిదాపుగా 17 వరకు ఆ ప్రాసెస్లు, ఆ ల్యాండ్కి సంబంధించిన ఎక్విజేషన్స్ ఇవన్నీ జరిగినాయి. 17 సమయం తర్వాత 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. అంటే అక్కడ దరిదాపుగా 1 సంవత్సరం మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి అవకాశం ఉన్న సందర్భంలో అక్కడే మనకు ఒక అసెంబ్లీని, ఒక హైకోర్టుని, సెక్రటేరియట్ని, ఏదైతే అవసరమో వాటన్నిటి కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అవి కాకుండా అనేకమైన బిల్డింగ్స్ని 90%, 80%, 70% పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటన్నిటిని కూడా ఎటువంటి అవసరాలకు ఉపయోగించుకోకుండా వాటన్నిటిని కూడా బీడు పెట్టడం కూడా గత ప్రభుత్వంలో చూసాం. ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, లేదు హైకోర్టు ఉంది. సార్, హైకోర్టు అనేది బిల్డింగ్ పర్మనెంట్, బిల్డింగ్ స్ట్రక్చర్ పర్మనెంట్. అది హైకోర్టు అనేటువంటిది మాస్టర్ ప్లాన్ లో భాగంగా అదే ప్రాంతంలో వేరే దగ్గర అన్ని సదుపాయాలతో కట్టి ఉన్నటువంటి బిల్డింగ్ ని సిటీ కోర్ట్స్ గా మారుస్తారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేసి డెవలప్ చేస్తా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో అంబటి రాంబాబు గారు అవును, రోడ్లు లేవు కాబట్టే దానికి రోడ్లు, కాలువలు అన్ని కట్టి మౌలిక సదుపాయాలన్నీ కూడా క్రియేట్ చేసి దాన్ని ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయి రాజధానిగా తీర్చిదిద్దటమే కదా. ఇప్పుడు రోడ్డు లేదండి, ఏం చేస్తాం? ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్ ఉంది, దానికి చుట్టూ రోడ్డు లేదు, ఇన్నర్ రింగ్ రోడ్ వేయడానికి, అవుటర్ రింగ్ రోడ్ వేయడానికి రోడ్డు లేదు. అప్పుడు ఏం చేశారు? కొండలడ్డు వచ్చినా కొండలను కూడా దారి చేసుకుంటూ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ ఎక్విజేషన్ చేసుకుంటూ రోడ్డును కంప్లీట్ చేశారు. ఇక్కడ కూడా అంతే.
ఇప్పుడు రోడ్డు లేదు, రోడ్లన్నింటిని కూడా క్రియేట్ చేస్తా ఉన్నారు, అత్యధికమైన రోడ్లు వేశారు, ఇంకా ఇంకా డెవలప్మెంట్ Right, జరుగుతా okay. ఉంది. ప్రపంచానికి నమ్మకం కలిగింది కానీ అంబటి రాంబాబుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం కలగలేదు. ఎందుకు కలగలేదంటే ఇది అభివృద్ధి చెందితే వాళ్ళు రాజకీయ ముఖ చిత్రంలో ఉండరు, ప్రజల నుంచి దూరంగా నెట్టివేయబడ్డారు, మరొకసారి నెట్టివేయబడతారనేటువంటి భయంతో రాజధాని అనేటువంటిది అభివృద్ధి చెందకూడదు అనేటువంటి రాక్షస తలంపుతో మాకు రాజకీయాలు అవసరం తప్ప రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు అనేటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయడంలో ఎటువంటి ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరమే లేదు. Right, విజయ్. కాకపోతే ఈ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కూటమి నాయకులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దబోతా ఉన్నారు. ఆల్రెడీ దానికి మార్గం జరుగుతూ ఉంది. మీరు ఆశ్చర్యపోతారండి. మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే, ల్యాండ్ పుల్లింగ్ అంటే ఏమిటి? వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా వచ్చి మీ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు అది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు వైఎస్ఆర్ దానికి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు చూద్దాం. చిన్నప్రెడ్డి గారు ఏమంటారు? స్వచ్ఛందంగా రైతులు ముందుకు వస్తున్నటువంటి